వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సరిగ్గా ఇంకో 2 వారాల్లో మహేష్ బాబు మహర్షి విడుదల కానుంది. సంక్రాంతి తర్వాత పెద్ద రేంజ్ లో ఉన్న స్టార్ హీరో సినిమా ఏది విడుదల కాక డల్ గా ఉన్న బాక్స్ ఆఫీస్ కు ఏప్రిల్ బాగా కలిసి వచ్చింది. వెలవెలబోతున్న థియేటర్లకు జనం రావడం మొదలు పెట్టారు. ఇప్పుడు మే నుంచి మహేష్ మానియాతో నిండిపోతుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఇదిలా ఉండగా మహర్షి టికెట్లకు రెక్కలు వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వినబడుతుంది. అదేంటని ఆశ్చర్యపోకండి. ఇక్కడ రెక్కలంటే రేట్లకు అని అర్థం. భారీ బడ్జెట్ తో రూపొందిన కారణంగా మహేష్ టికెట్ వారం రోజుల పాటు పెంచుకునే వెసులుబాటు ఇవ్వాల్సిందిగా అనుమతి కోరుతూ ఇప్పటికే పలు కేంద్రాల్లోని థియేటర్ల యజమానులు, మల్టీప్లెక్స్ల నిర్వాహకులు కలెక్టర్లకు దరఖాస్తు చేసినట్టు సమాచారం వస్తుంది. ఉదాహరణకు ఒక బీసీ సెంటర్లోని మల్టీప్లెక్స్ లో టికెట్ ధర 180 రూపాయలు ఉంటే అది 250 అవుతుంది. గోల్డ్ క్లాస్ 110 నుంచి 150కు, మూడో తరగతి 70 నుంచి 100 రూపాయలకు ఎగబాకుతుంది. ఇవి వారం రోజుల పాటు అమలులో ఉంటాయి. ఇదేమీ కొత్త ప్రాక్టీస్ కాదు. బాహుబలి నుంచి మొదలైన ఈ ట్రెండ్ సెలవుల సీజన్ లో విడుదలవుతున్న ప్రతి స్టార్ హీరో సినిమాకు జరుగుతున్నవే. తెలంగాణలో ఇలా అనుమతులు అరుదుగా ఇస్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ లో సాధారణమైపోయింది. అయితే ఎన్నికల ఫలితాలు రాని దృష్ట్యా కోడ్ ఇంకా అమల్లోనే ఉంది. ఈ నేపథ్యంలో మహర్షి టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదా అనేది చూడాలి. రాజకీయానికి సినిమాకు సంబంధం లేనప్పటికీ ధరల పెంపు పాలనాపరమైన అంశం కాబట్టి ఎలాంటి నిర్ణయం వస్తుందో వేచి చూడాలి. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.